హలో మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్‌ప్లోరర్స్. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చే మూవీ ఇప్పుడు షెల్ అయింది. అసలుకి ఈ ప్రాజెక్ట్ 'పుష్ప' తర్వాత స్టార్ట్ అవ్వాల్సింది. కానీ ప్రీ ప్రొడక్షన్ టైం పట్టడం అండ్ అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళింది. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 200+ డేస్ అవుతుంది. ఇంకా త్రివిక్రమ్ ప్రెజెంట్ అయితే 'వెంకీ మామ'తో మూవీ చేస్తున్నారు. ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని తర్వాత ప్రాజెక్ట్ అల్లు అర్జున్‌తో ఉండాల్సింది. ఇంతవరకు కథ బాగానే ఉంది. కానీ ఇప్పుడు సడన్‌గా మొత్తం కథ మారిపోయింది. కథలోకి ఎన్టీఆర్ వచ్చారు. అసలేమైందని డిస్క్లోజ్ చేయలేదు కానీ, అల్లు అర్జున్‌తో అనుకున్న ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఇదే విషయాన్ని నాగవంశీ కన్ఫర్మ్ చేశారు. ఎన్టీఆర్ 'ది గాడ్ ఆఫ్ వార్' కుమారస్వామికి ఈ మూవీలో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ లైనప్ చూస్తే 'వార్ 2' తర్వాత 'డ్రాగన్', దాని తర్వాత 'దేవర 2' ఆర్ 'నెల్సన్'తో మూవీ అండ్ త్రివిక్రమ్‌తో కూడా ఈ మూవీ ఉంటుంది. బట్ ఆర్డర్ అయితే పర్ఫెక్ట్‌గా తెలీదు. 'వార్ 2' తర్వాత 'డ్రాగన్' అయితే ఉంటుంది. 'డ్రాగన్' తర్వాత ఏం స్టార్ట్ అవుతుందనేది ఇంకా తెలీదు. ఇవే కాకుండా రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్న 'మేడ్ ఇన్ ఇండియాలో' దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో యాడ్ చేస్తున్నట్టు బజ్ క్రియేట్ అయింది కానీ, ఇది కన్ఫర్మ్ కాదు. ప్రెజెంట్ 'వార్ 2' షూట్ అయిపోయింది. డబ్బింగ్ కూడా స్టార్ట్ అయింది. ప్యారలల్‌గా 'డ్రాగన్' కూడా షూట్ అవుతుంది. ఇంకా అల్లు అర్జున్ ప్రెజెంట్ లైనప్ చూస్తే 'అఖిల్‌తో' తర్వాత 'సందీప్‌తో' ఉండాల్సిన మూవీ ఇప్పట్లో లేదు. ఈరోజు మళ్ళీ 'ప్రశాంత్ నీల్‌తో' మూవీ ఉంటున్నట్టు చిన్న బజ్ అయితే క్రియేట్ అయింది. ఇది కూడా ఎటువంటి అఫీషియల్ ఏం కాదు. అప్‌కమింగ్ డేస్‌లో ఫుల్ క్లారిటీ వస్తే మీకు అప్డేట్ చేస్తా. ఇంకేదైనా మూవీ అప్డేట్స్ కావాలంటే మా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాం. అంతవరకు టాటా.